మేము ప్రసూనం విద్యార్థులు. మా క్లాస్లో ఉండేవారు చందన, అంజలి, తన్మయ్, గోవింద్, తేజస్, కృష్ణ, నిత్య, అఖిల, శోభిత, నిఖిల్. ఈరోజు మీకు తెనాలి రామలింగడు నాటకం ప్రదర్శించబోతున్నాం. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. ఆంధ్ర భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి ఆస్థానంలో అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, రామభద్రుడు, కట్టుమూర్తి, తూర్చని, పింగళి సూరన్న, తెనాలి రామకృష్ణ అని కబురుండేవారు. తెనాలి రామకృష్ణుడికి వికటక వీరి బిరుదుండేది. వారి చేష్టలు హాస్యంగా, వ్యంగ్యంగా, ఆట పట్టించేవిగా ఉండేది. తెనాలి రామలింగయ్య ప్రతిభ గురించి విజయనగరమే కాకుండా ప్రపంచమంతా వ్యాపించసాగింది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టారు. మహారాజా, ఈ విద్వాంసుడు మిమ్మల్ని కలవడానికి చాలా దూరం నుంచి వచ్చారు. వందనాలు మహారాజా. వందనాలు. నాకు 15 భాషలు పూర్తిగా శుద్ధంగా వచ్చును. మా ఆస్థానంలో గొప్ప కవులు ఉన్నారు. ఈ ఆస్థానంలో ఉన్న పండితులకు ఒక పరీక్ష పెడతాను. నేను 15 భాషల్లో మాట్లాడి చూపిస్తాను. వాటిలో నా మాతృభాష ఏమిటో మీరు చెప్పగలగాలి. మొదలు పెట్టండి. పండితులు 15 భాషలు మాట్లాడుతున్నారు. ఏమి రామలింగయ్య? ఆయన మాతృభాష తెలియాలంటే ఇంకాస్త సేపు సహవాసం చేయాలి. అలాగే రామలింగయ్య. ఏమైంది పండితులు గారు? మీ రామలింగయ్య ముందుతో నా కాలును గుచ్చాడు. క్షమించండి మహారాజా, ఈ పండితుల గారి మాతృభాష గుజరాతీ. అది ఎలా చెప్పగలిగారు? బాధ కలిగినప్పుడు మనిషి తన మాతృభాషలోనే మాట్లాడతాడు. భలే రామలింగయ్య, మీరు నిజంగానే ఒక తెలివైన వారు. తెనాలి రామకృష్ణ ఎలా ఈ పండితుని ఓడించారో మీరు చూశారు కదా. ఇప్పుడు ఇంకొక పండితుడు వస్తున్నారు. అది ఎలా జరుగుతుందో చూద్దాం. పండిత వర్య, మీరు మా అష్టదిగ్గజాలతో పోటీ పడడానికి వచ్చారు కదా, మరి ప్రారంభించండి. రాజనందన రాజ రాజాత్మజుల సాకి తలపనన్నయ వేమధరణిపతికి భావ భవభోగ సత్కళా భావములకు భావ భవభోగ సత్కళా భావములకు భావ భవభోగ సత్కళా భావములకు. మీ పద్యానికి నేను అర్థం చెప్తాను, కానీ ముందుగా నేను చెప్పే పద్యానికి మీరు అర్థం చెప్పండి. మేక తోకకు మేక తోక, మేక తోక తోక మేక మేక, మేక తోకకు తోక మేక, మేక మేక తోక తోక మేక. ఈ పద్యానికి అర్థం చెప్పండి. అయ్య బాబోయ్, ఏమిటి పద్యం? నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు. మహారాజా, నేను సాయంకాలం వచ్చి ఈ పద్యానికి అర్థం చెప్తాను. భలే రామకృష్ణ,
ఇంతకీ దీని అర్థం ఏమిటి? ఏమీ లేదు మహారాజా. ఒక పెద్ద మేకల మంద వెళ్తూ ఉంటే అందులోని మేకలు తోకలు కలిపి చెప్పాను. Gracias.